బాక్సాఫీస్ దగ్గర మొదటి వారంలో ఎలాగోలా మంచు విష్ణు కెరీర్ వరకు బిగ్గెస్ట్ కలెక్షన్ సొంతం చేసుకున్న వాల్యూ టార్గెట్ అందుకునే విషయంలో వెనకడుగు వేసిన కన్నప్ప మూవీ రెండో వారంలో 260 వరకు థియేటర్స్ ను హోల్డ్ చేసినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం కొత్త సినిమాలు ఉండటంతో పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏమీ చూపించలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర. ఓవరాల్ గా సినిమా 8వ రోజున అటు ఇటుగా 23 లక్షల వరకు షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 34 లక్షల వరకు షేర్ ను 65 లక్షల వరకు గ్రాస్ ను మాత్రమే దక్కించుకుంది. దాంతో 8 రోజులు కంప్లీట్ అయ్యే టైం కి టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 6.88 కోట్లు, సీడెడ్ లో 2.4 కోట్లు, వైజాగ్ లో 2.09 కోట్లు, ఈస్ట్ లో 1.18 కోట్లు, వెస్ట్ లో 83 లక్షలు, గుంటూరులో 87 లక్షలు, కృష్ణాలో 79 లక్షలు, నెల్లూరులో 76 లక్షల వరకు షేర్ అందుకోగా 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో 15.8 కోట్ల దాకా షేర్ ను 27.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే డబ్ వర్షన్స్ కలుపుకొని 4.73 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా ఓవర్సీస్ లో 2.51 కోట్ల దాకా షేర్ ను సాధించింది. దాంతో 8 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 23.04 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా 44.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 81 కోట్ల వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి గాను ఇంకా 58 కోట్ల లోపు షేర్ ను సినిమా అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక తేరుకునే అవకాశమే లేకపోవడంతో వాల్యూ టార్గెట్ దృష్ట్యా సినిమా భారీ నిరాశ కలిగించే రిజల్ట్ ను సొంతం చేసుకోవడం ఖాయంగా మారిందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.